హాయ్ అండి. ఇవాళ వంటలు విశేషాలు బై లక్ష్మి. నేను చేసే వంట మా స్టైల్లో. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్‌లో వండుతారు. ఎవరి టేస్ట్ వాళ్ళదేనండి. ఎక్కడ ఎవరిది తీసి పాడేయక్కర్లేదు వంటల్లో కూడాను. అందరూ బానే వండుతారు. పొరుగింటి పుల్లకూర రుచి అంటారు చూసారా? అలాగనమాట. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికీ కూడా నచ్చదు మనం చేసింది. బయట నుంచి అయినా సరే చిన్న కప్పుతోటి ఇచ్చారనుకోండి, అబ్బా! ఎంత చేశారో, వాళ్ళలా చేశారు మనకు అస్సలు కుదరదు ఇలాగ అంటారు. అది నిజంగాను పొరిగింటి పుల్లకూర రుచి అంటే ఇలాగే ఉంటుందన్నమాట. అప్పుడు ఇంట్లో వాళ్ళకి కుళ్ళొస్తుంది. ఇదేంటి మనం ఎంత చేస్తున్నా సరే మనకిలా అనిపిస్తోంది. మనకిలా అంటున్నారేంటి? ఛీ! వీళ్ళకి ఇంకెప్పుడు ఏమి చేసి పెట్టకూడదన్నది కోపమొచ్చేస్తుంది. దయచేసి ఎప్పుడు ఏ మగాళ్ళైనా సరే మీరు అలా అనకండి. ఎప్పుడు అంటే మాక్సిమం అందరూ కూడా బాగా చెయ్యాలనే ట్రై చేస్తారు. బావుంది అని మాత్రం చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మళ్ళీ మీకు ఇంకోటేదో చేసి పెట్టాలని ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటారు. ఎంచక్కా ఎక్స్‌పెక్ట్ చేస్తారు కూడా వాళ్ళు. అందుకని మీరు వాళ్ళని డిస్కరేజ్ చేయకండి ప్లీజ్. లేడీస్ ఎవరినైనా సరే కూడాను. నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగా. ఎందుకంటే నాకు అనుభవాలు చాలా అయ్యాయి అలాంటివి. ఏది చేసినా సరే ఎవరైనా ఎప్పుడు ఎక్కడికెళ్ళినా సరే బావుంది అని చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారంటే వాళ్ళకి అదో రకమైన సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది లోపల. అమ్మ వీళ్ళు మనం మెచ్చుకున్నారు కదా అని చెప్పేసి. అంటే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వస్తే మనకి చేసుకునే రిసీవ్ వేరేగా ఉంటుందన్నమాట. వాళ్ళు రిసీవ్ చేసింది చేశారు, మనం మాట్లాడారు మన గురించి అని. ఎవరికైనా సరే, ఏ ఆడవాళ్ళకైనా సరే మిమ్మల్ని పొగుడుతుంటే బాగా అనిపిస్తూ ఉంటుంది కదా! అందరి దగ్గర ఉంటుందండి. కానీ కొంతమంది తేలరనమాట. కొంచెం అబ్బో! మాకు అలాంటిదేమీ లేదే అంటారు. కానీ ఉంటుందండి. అందరు ఆడవాళ్ళలో ఉన్న సహజమే ఇది. చిన్న కాంప్లిమెంట్ చాలు. అప్పుడు వంట అయితే మాత్రం నాకు ఒక గంట పట్టింది. వంట వండడానికైతే మాత్రం ఈ విధంగా నేను వండుకున్నాననమాట. నేను ఒక్కదాన్నే కదా అని సింపుల్‌గా కొంచెం వంకాయ వేపుడు కానిచ్చేసాను. మజ్జిగ చారు పెట్టేసుకున్నాననమాట. చాలా బావుంది టేస్ట్ అయితే మాత్రం. వండడానికైతే మాత్రం గంట పట్టిందండి. ఒక్కదానికే కదా!